పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి. మళ్లీ అవిశ్వాస రాజకీయాలు మొదలయ్యాయి. కండువాలు మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. నల్లగొండ బ్రదర్స్ కన్ను డీసీసీబీ పీఠంపై పడింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదు ఉండదన్నట్టు ఒక్క డైరెక్టర్ ఉన్న పార్టీ మెజారిటీ సభ్యులను తన వైపు తిప్పుకుంది. అనుచరుణ్ణి ఆ కుర్చీలో కూర్చోబెట్టేందుకు అవిశ్వాస అస్త్రాన్ని గురిపెట్టారు కోమటిరెడ్డి బ్రదర్స్. టీసీసీబీపై కోమటిరెడ్డి కన్ను. 14 మంది డైరెక్టర్ల అవిశ్వాసం. నల్గొండలో అవిశ్వాస అస్త్రం. స్థానబలమైన సంఖ్యాబలమైన అధికారంలో ఉన్నంత వరకే పవర్ గేమ్ మొదలైందంటే లెక్కలన్నీ తారుమారైపోవాల్సింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు కూర్చున్న కుర్చీలు కదులుతున్నాయి. స్థానిక సంస్థల్లో ఇప్పటికే అవిశ్వాస రాజకీయాలకు తెరలేచింది. పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీబీ పీఠంపై కన్నేసింది కాంగ్రెస్ పార్టీ. తన అనుచరుడికి కేంద్ర సహకార బ్యాంక్ పదవిని కట్టబెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2021 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో నల్గొండ డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. డీసీసీబీలో మొత్తం 21 మంది డైరెక్టర్లకు గాను ప్రస్తుతం 19 మందే ఉన్నారు. రిజర్వేషన్ల సభ్యులు లేకపోవడంతో ఇద్దరిని ఇంకా నామినేట్ చేయలేదు. నల్గొండ డీసీసీబీలో ప్రస్తుతం ఉన్న 19 మంది డైరెక్టర్లలో 18 మంది బీఆర్ఎస్ పార్టీ వారి. మునుగోడు పీఎస్సీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్. డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి ఈ మధ్య బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ డైరెక్టర్లలో తుంగతుర్తికి చెందిన గుడిపాటి సైదులు, భువనగిరికి చెందిన అన్నెం లింగం యాదవ్, నాగార్జున సాగర్ కి చెందిన ఇరిగినేని అంజయ్య, మిర్యాలగూడ నుంచి బంటు శ్రీనివాస్, కోదాడకు చెందిన వీరస్వామి, కొండ సైదయ్య, నల్లగొండకు చెందిన పాసం సంపత్ రెడ్డి కొన్నాళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీబీ చైర్మన్ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మొత్తం 19 మంది డైరెక్టర్లలో అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 14 మంది డైరెక్టర్ల మద్దతుని కాంగ్రెస్ కూడగట్టింది. డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ 14 మంది డైరెక్టర్లు జిల్లా సహకార శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. మద్దతిస్తున్న డైరెక్టర్లతో కుంభం శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ నిర్వహిస్తున్నారు. కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం నోటీస్ ఇచ్చాక 15 రోజుల సమయం ఇస్తారు. 16వ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. తీర్మానం నెగ్గితే డీసీసీబీ చైర్మన్ ని పదవి నుంచి తొలగించి ప్రభుత్వ ఆమోదంతో ఆ తర్వాత కొత్త చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ డీసీసీబీ పీఠం విషయంలో పట్టుదలతో ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని, అందుకే డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారంటున్నారు. డైరెక్టర్ల విశ్వాసం కోల్పోయిన మహేందర్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కుంభం శ్రీనివాస్ రెడ్డి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి డీసీసీబీ పదవీకాలం ముగియనుంది. కొత్తగా ఏర్పడే పాలకవర్గం పదవీకాలం 7 నెలలే ఉంటుంది. అవిశ్వాసానికి కాంగ్రెస్ సిద్ధం కావడంతో టెస్కాప్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రవీందర్రావు, గొంగిడి మహేందర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే అవిశ్వాస రాజకీయాలు మొదలు కావడం నల్గొండలో ఆసక్తికరంగా మారింది.